చెప్పండి. జై శ్రీరామ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జై శ్రీరామ్ ఖచ్చితంగా కామెంట్ చేసి 200% సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న రామచ్చా మచ్చా సాంగ్ ఎలా అనిపించింది అన్న మీకు? ఇప్పుడే చూసాను, నాకైతే చాలా బాగా అనిపించింది. అదే ఎంట్రీలో హెలికాప్టర్ రావడం చాలా బాగా అనిపించింది. ఆయన దిగడం, ఇంకోటి షర్టు ప్యాంటు టైతో రావడం, ఇన్సర్ట్ చేసుకొని సూపర్ లుకింగ్ అనిపించింది. ఇంకొకటి ఆయన శంకర్ అయితే సాంగ్స్ కోసం ఎంత అయినా ఒక్కొక్క సీన్ కు ఎంత బడ్జెట్ పెడతానని చూస్తాము. సూపర్ గా అనిపించింది. జనాలు ఉన్నారు కదా, మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. సాంగ్స్ కోసం అంటే ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఆయన బెస్ట్ డాన్సర్ వేరే రామ్ చరణ్. ఖచ్చితంగా ఇది మనకు చాలా ఎనర్జీని ఇచ్చే అంశం. ఖచ్చితంగా అంటే మధ్యలో చిరంజీవి గారి కట్అవుట్ కూడా వచ్చింది కదా, ఎలా అనిపించింది? వాల్తేరు వీరయ్య కట్అవుట్ చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. అందులో కొంచెం ఈ సాంగ్ లో ఫుల్ వీనర్ స్టెప్ చూపిలేదు కానీ జస్ట్ అలా ఇమేజ్ లో చూపెట్టాడు. వీనర్ స్టెప్ ఇమేజ్ లో పెట్టాడు చెయ్యి. ఖచ్చితంగా మూవీలో ఖచ్చితంగా వీనర్ స్టెప్ చూస్తాం. ఈయన ఇంకా తండ్రి కొడుకు కాబట్టి కొడుకు అంతకు మించి చేస్తాడని అయితే చూస్తాం. ఆయన గ్లోబల్ స్టార్ వేరే, అంతకు మించి ఆ వీనర్. కొంతమంది మొన్న ప్రోమో వచ్చిన పొంచలే ట్రోల్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏమని చెప్తారు మరి? అన్న ట్రోల్ అయితే చేస్తారన్న. ఇప్పుడు అంతకుముందు శంకర్ గారి ఎంత బాగా తీస్తారు, భారతీయుడి 2 బాగానే తీస్తారు, ఉన్నది ఉన్నట్టు తీస్తారు. అంటే ఆడియన్స్ ఒక్కోసారి ఒక్కోలా రియాక్ట్ అవుతుంది కదా, వాళ్ళని అస్సలు పట్టించుకోకూడదు. ఈయనకి కూడా ఇంకొకటి అది ఒక ఛాలెంజే, గట్టి ఛాలెంజే. ఈయన అందుకే టైం చూసుకొని రిలీజ్ చేస్తున్నాడు. దానికి ఆ రిజల్ట్ రాకూడదని కొంచెం కేర్ఫుల్ గా తీసుకుంటున్నాడు శంకర్. ఖచ్చితంగా అవైతే పట్టించుకోకూడదు. ఖచ్చితంగా కావాలని కొంతమంది చేస్తున్నారు కదా, అది కామన్. ఒక హీరో అన్నాక ఒక మనిషి ఒక ఎత్తుకెదిగాక హేటర్స్ అంతకన్నా ఎక్కువగానే ఉంటారు మామూలుగా. అవి పట్టించుకోకూడదు. అన్న అయితే అస్సలు పట్టించుకోడు, రామ్ చరణ్ అన్న పట్టించుకోడు. ఖచ్చితంగా అందుకే అలా పట్టించుకోలేదు కాబట్టి ఈ గ్లోబల్ స్టార్ వరకు ఎదిగాడు. ఆయన ప్రతి ఒక్క మూవీ చూడండి ఎంత బాగా, అసలు ఏది ఫ్లాఫర్స్ అని ఒక్క మూవీ అనలేము. ప్రతి ఒక్క స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఖచ్చితంగా చూడొచ్చు. మరి ఎవరైనా ఫ్లాప్స్ రిజల్ట్ కలెక్షన్ రాని మూవీ కూడా చాలా బాగా చూడొచ్చు. చాలా బాగుంది కదా అని చూడొచ్చు. ఇందులో లుక్ ఎలా అనిపించింది మరి రామ్ చరణ్? సూపర్ లుక్ అనిపిస్తుంది. అంతకు ముందు కూడా కొన్ని ఇమేజెస్ ఏమన్నా కొన్ని చూసాం కదా, అవన్నీ కంపేర్ చేసి లుక్ అయితే చాలా బాగా పెట్టారు. ఇంకా మూవీ కోసం చాలా వెయిటింగ్. అసలు ఇంకే డిసెంబర్ అంటే ఇంకా కొంచెం లేట్ ఉంది కదా అని నాకు అనిపిస్తుంది. సాంగ్ అయితే ఇంకోటి మధ్యలో వీళ్ళు కమెడియన్స్ మధ్యలో సాంగ్స్ వచ్చారు. వాళ్ళు గట్టిగానే ప్లాన్ చేశారు. యాక్టర్స్ ని అంతా మొత్తం యాక్టర్స్ ని గట్టిగానే ప్లాన్ చేశారు. నేను ఒకసారి విన్నా, ఇదేది ఈయన శ్రీకాంత్ ఉన్నారని విన్నా. ఆయనదేదో నెగిటివ్ సైడ్ ఉన్నట్టు నాకు టాక్ ఉంది. ఆయన ఇంకొకటి గెటప్ కూడా విచిత్రంగా ఉందంట, నేనైతే విన్నా. అది ఖచ్చితంగా చూడాలి ఎలా ఉంది ఏంటి కథ. అయితే ఖచ్చితంగా సాంగ్ అయితే అంతమంది అస్సలు ఎలా మెయింటైన్ చేస్తారు అంతమందిని. అది ఒక షాట్ తీయాలంటే ఎంత టైం పడుతుంది, అది అందరూ కరెక్ట్ గా డాన్స్ చేయాలి, మళ్ళీ తీయాలి. ఎన్ని రోజులు తీస్తాడే ఉంటావు అంటే ఆయన లేట్ చేసినందుకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా ఏదో భారతీయుడు మూవీ బాగానే ఉంది, రిజల్ట్ రాకపోవచ్చు. రామ్ చరణ్ సార్ అయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. ఈ డాన్స్ ఆయన డాన్స్ అసలే అదరగొట్టాడు. ఇంకా మూవీ కోసం అయితే వెయిటింగ్. ఇంకా 1 word లో ఇప్పుడు రామ్ చరణ్ అన్న గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? 1 word అంటే ఆయన ఒక లెజెండ్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒక పోటీ ఇవ్వలేము ఆయనకి. చాలా బాగా. థ్యాంక్ యూ.